మాకు దాబ ఉంది సార్. దీంట్లో దాబ చెట్లు చిన్న చెట్లు కాయలుస్తున్నాయి. కాసే దానిలో దౌర్జన్యంగా వచ్చి పీకేసినారు. మేము లేవు, మా భర్త లేడు, ఎవరు లేరు. చిన్న చెట్టు కాసే చెట్లను పీకుతున్నారు. మేము ఇంతకుముందు ఒకసారి కొట్టా అంటే వద్దని వినలేదు సార్. దా ఉంది మాకు, దౌర్జన్యం వచ్చి మంత్రాలు తీసుకొచ్చుకొని చేసినారు. ఇన్నే కానీ మా అయ్యప్పని కొట్టాలా చెయ్యాలని చచ్చినారు వాళ్ళు సార్. ఏం కాదు సార్, వాళ్ళు కులసులమే, వాళ్ళు కులసులమే. మొన్న ఎన్నుకోకుండానే కోకిలని వట్టి పోనిస్తున్నారు సార్. ఇప్పుడు మాత్రం పీకేసినారు వచ్చేళ్ళకు. అయిపో లేడు అసలు. నేను వచ్చేళ్ళకి పీకేసినారు అసలు. మాకు దా ఉంది పక్క దా పోతాను సార్. మందు కొట్టి ట్రాక్టర్ పోతుంది మాకు. మరి ఎరువు తోలినా మొన్ననే ట్రాక్టర్ పోతుంటే వాళ్ళకి పోదంట సార్. వాళ్ళకు మాది పోతుంటే వాళ్ళకి ఎందుకు పోదు? దా ఉన్నా కానీ మాకు దా కావాలా అని పీకేసినారు ఈ రోజు. సిఎస్ఆర్ కానీ పంచాయతీ చేసి ఇది చెట్లు కొమ్మలు కొట్టమంటే కొట్టినాం సార్. సార్ చెప్పినాడు కొమ్మలు కొట్టండి, కొట్టినా దా పోవాలంటే కొమ్మలు కొట్టినాం. కొట్టి సార్ ఫోన్ చేసి నెంబర్ ఫోటో పెట్టినా కానీ మళ్ళీ ఈ రోజు వచ్చి పీకేసినారు. కాయలు ఉన్నాయి సార్, కోసే కాయలు. మా అమ్మని ఏదో ఒకటి సంపాలా చెయ్యాలని చేస్తున్నారు వాళ్ళు, అంతే. మాది మల్యాల. మా పొలంలో అన్యాయంగా తెలుగుదేశం వాళ్ళు వచ్చి ఇక్కడ ఇంతకుముందు కూడా ఒకసారి కొట్టినారు దావ కోసరమై చెట్లను. ఇప్పుడు కూడా అట్లే మేము లేని చూసి చెట్లను కొట్టేసినారు. కాయలు బాగా కాసేటివి, కానీ వాళ్ళు కొన్ని రోజులు కాయలు కోస్తారనగానే మళ్ళీ కొట్టినారు. మేము లేనిది చూసి చెట్లు బిగేసుకున్నాం. అదే అండి, నా పేరు బాలరాజు, గుజ్జల బాలరాజును. చెట్టు మా తమ్ముడు డిన్నర్ పోయినాడు. మేము మోటార్ మెకానికల్ వెంటనే పోతున్నాము, బయట ఎవరు లేము. లేని చూసి చెట్టు బిగినారు. దావు ఉంది, రస్సా ఉన్నా కానీ అతనికి ఉందని ఖరారు లేదు. దావు ఖరారు లేదు, లేకుండా దౌర్జన్యం పోనిచ్చి చెట్టు పీకి ఈ బొద్దు దౌర్జన్యం చేసినారు. మేము వైసీపీతో అనుకూలం ఉన్నామని చెప్పి పక్క తెలుగుదేశం కాబట్టికే ఏట చేయాలరా నట్టం చేయాలని ఆ మంచిని ఇబ్బంది చేస్తున్నారు. ఇబ్బంది చేసిన తర్వాత ఆ మంచి ఏమిటంటే ఒంటిగాని ఇది తర్వాత తోటకాయకి వచ్చినాక కలబడి కొట్టి ఇదాలు పీకి సావుబతుకలు ఇంటికి పంపించిన తర్వాత మేము బాగా చేయించుకొని ఒకరికొకరు తమ్ముడని బాగా పన్నాము. ఈ పొద్దు మళ్ళీ ఆ మంచిని ఉపయోగించాలని చేస్తున్నారు. పక్క వైసీపీ తిరుగుతున్నాడని, తిరిగిన తర్వాత ఆ మంచిని ఇబ్బంది ఎట్ట చేయాలరని పక్క తెలియజేసిన వాళ్ళు ఈ పొద్దు 40 ఇంటికి వచ్చి కట్టెలు కర్రలు తీసుకొని వచ్చి దౌర్జన్యం చేసి కొక్కిని పిలిచి చెట్టు బిగారు మంచులేని చూసి. ఇది న్యాయమా అన్యాయం? మాకు న్యాయం జరగాలి. ఇదే సిఎస్ఆర్ దగ్గర పంచాయతీ జరిగి సిఎస్ఆర్ కొయ్యండి, అడ్డం వచ్చే చెట్లని అడ్డం వచ్చిన చెట్టు కోసి సిఐ ఒప్పించి ఓకేని వచ్చినాం. సరేని వచ్చి సిఐ మాట వినుకోకుండా దౌర్జన్యంగా వచ్చి కాబట్టి చేసినారు సార్ వాళ్ళు. మాకు సిఎస్ఆర్ మాట ఇలా, ఎస్ఐ మాట ఇలా, ఎవరి మాట వినుకోకుండా వాళ్ళకి ప్రభుత్వం ఉందని వాళ్ళు బుద్ధి చేస్తున్నారు సార్. ఇప్పుడు మేము ఒంటిగా చేయాలని ఆ మంచిని ఎట్ట తిరిగి చంపాలని ఎటువంటి వేస్తున్నారు. ఇది మీ చెల్లిగా తీసుకుతారా లేదా? మాకు కావాల్సింది మేము దండం, కొన్ని దండాలు తల్లి. మాకు మా తమ్ముని చంపితే మాకు ఎంత బాగా ఎరుగుతుందో. ఏం చేసినారో అట్లా చేసినారు మాకు. ఆ మంచిని ఎట్ట తిరిగి నిలబెట్టి ఇబ్బంది చేయాలని ఇబ్బంది చేస్తున్నారు. మేము కాదు, మేము చేస్తాం. మా పిల్లోళ్ళు బీటెక్ చేస్తున్నారు. మాకు వద్దు, రద్దులు వద్దు, ఏమొద్దు, దూరంగా చదువుతాం. మదురైలో చేస్తున్నారు, హైదరాబాద్లో చేస్తున్నారు, సాఫ్ట్వేర్లు. మనకు వద్దు, బాగుండాలా. దావ పోనీలే నేను సిఎస్ఆర్ చెప్పినట్టు చెట్టు కోసి దావ పంపించినాం. పంపించిన తర్వాత ఏం చేసినారు? పక్క తెలుగుదేశంలో 50 ఇంటికి వచ్చి 50 ఇంటికిలో రద్దు చేసి కట్టెలు కర్రలు తీసుకొని కొక్కిలిని తీసుకొని పీకినారు. ఇంటికాడ ఎవరు లేము. ఎక్కడ పోయి ఆ మంచి డిన్నర్ వినాడు. మీరు వైసీపీ తిరుగుతారే, మా చిక్కు తిరగండి, మేము న్యాయం చేస్తామని మాట మాట్లాడుతున్నారు. ఎక్కడ ఆ పక్క తిరిగితే న్యాయం జరుగుతాయి, ఈ పక్క న్యాయం జరుగుతాయి. మాకు ఇబ్బంది ఎందుకు? ఇద్దరికి పోకుంటే మమ్మల్ని ఏం చేయలేరు కదా. మమ్మల్ని ఏం చేయలేరు. ఈ పొద్దు ఇబ్బంది ఎందుకు పెట్టారు మమ్మల్ని? దావు ఇచ్చినాం, నీకు దావు ఇచ్చినాం, పో. పట్టాలలో లేదు దావు, నీకు ఖరారు లేదు ఇచ్చేట్టుగా. లేకునే నీకు దావు ఇచ్చినాం, మేము గౌరవంగా ఇచ్చినాం పో అని. సిఎస్ఆర్ చెప్పింటి మా మాట ఇన్నడిపి అంటే ఇచ్చినాం. దావు లేకుండా ఇచ్చినాం. దావు లేకుండా ఇచ్చినా కానీ నీ పొద్దు 40 ఇంటికి 50 ఇంటికి ఇచ్చి కర్రలు తీసుకొని కట్టెలు తీసుకొని వచ్చి మంచి లేరని చేస్తారు మీరు ఈరోజు దౌర్జన్యంతో. ఏమంటే మీరు వైసీపీ చిక్కున్నారు, మీరు తెలుగుదేశం చిక్కున్నాము. మాకు న్యాయం చేయండి. మాకు ఏం న్యాయం చేస్తారు చేయండి. నట్టం జరిగింది మాకు.